కొండని తవ్వి ఎలకను పట్టుకోవడం అంటే ఇదే. రోజు పత్రికల్లో 3,500 కోట్ల కుంభకోణం, అంతకుముందు 1,00,000 కోట్లు, తర్వాత 30,000, మనం 3,000 కోట్ల రూపాయల కుంభకోణం, లిక్కర్ కుంభకోణం. దాంట్లో ఏం కుంభకోణం చేశారా నాయన అంటే ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టడం కుంభకోణం, లేదా తయారీ చేయడం కుంభకోణం. అప్పుడు తయారు చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఇప్పుడు తయారు చేసేవాళ్ళు వాళ్ళే కదా, మరి వాళ్ళ దగ్గర మీరెట్టా కొంటున్నారంటే నోరు మీదపరు. అబ్బెబ్బే అసలు ఆ సంగతి వదిలేసి, మేము చెప్పింది నువ్వు వార్త రాసుకో, మేము చెప్పినట్టు జనమందరూ ఆలోచించండి, మిగతాదంతా వదిలేయండి అన్నటువంటి ధోరణిలోనే ఉంటుంది. చచ్చిపోయిన జర్నలిజం సాక్షిగా తప్పుడు ప్రచారాలే వార్తలుగా మారుస్తున్నటువంటి రూట్లో సాగిపోతూనే ఉంది. కేసు కాబట్టి చట్టం నడుస్తుంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు 3,500 కోట్లు ఎక్కడ ఉన్నారంటే పైసా కనిపెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బుల్ని సీజ్ చేస్తారట. 30 కోట్ల రూపాయలు వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి డబ్బుల్ని సీజ్ చేస్తారట. ఇప్పుడు ఏంటి, ఇదిగో ఇంత డబ్బులు సీజ్ చేసామని రేపు పొద్దున్న చెప్పుకోవడానికి. ఓవరాల్గా కొండని తవ్వి ఎలకని పట్టుకుంటున్నారు. ఎవరు దొరికితే వాళ్ళ మీద ఆ కేసు పెట్టడానికి వినియోగించుకుంటూ కథ నడుపుకెళ్తున్నారు. తాజాగా చెవిరెడ్డిని ప్రశ్నించి మళ్ళీ చెవిరెడ్డి ఇట్టా చెప్పాడని వీళ్ళు, నేను అట్టా చెప్పలేదని ఆయన, ఇంతకుముందు నిందితులందరిది కూడా అదే నడుస్తుంది. ఇంకా కొన్ని రోజుల పాటు ఈ ప్రహసనం నడిపేందుకు రంగం సిద్ధమయ్యింది.